గుడుల మీద దాడులు జరిగిన ప్రతిసారి ప్రతి ఒక్క బీజేపీ లీడర్ వచ్చి మాట్లాడతాడు, లేదా ప్రెస్ మీట్ పెడతాడు, లేదా ఆర్గ్యుమెంట్ కి దిగుతారు, లేదా టీవీ డిబేట్స్ కి వెళ్తారు. కానీ ఎవరైనా కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి అమ్మా పర్మిషన్ నేను 2 సార్లు నేను సెక్రటరీ కూడా వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఇవ్వాలి కదమ్మా, మమ్మల్ని దోసేస్తారు, అరెస్ట్ చేసేస్తారు. సరే మీ విషయం పక్కన పెట్టండి, మీ పార్టీ అధ్యక్షుడు మరి ఎవరైనా స్పందిస్తారు. మా పార్టీ అధ్యక్షుడు వచ్చారు, మా ఎంపీలు వచ్చారు ఇష్యూలు జరిగినప్పుడు. అసలు నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళే ఎందుకు రావాలి, వేరే పార్టీలో హిందువులు కాదా అని అడుగుతున్నా. మీరు దాని జవాబు చెప్పండి ఫస్ట్. మీ ఛానల్ వాళ్ళు కూడా భయపడతారు. మీరు హిందువే కదా, మరి మీ మిర్రర్ టీవీ కనిపించలేదు నాకు ఆ రోజు, ఎందుకు రాలే? మరి వెయ్యాలి కదా, మీకు వ్యూస్ కావాలి, వ్యూస్ ఉంటే వస్తారు, లేకపోతే రారు. ఇవన్నీ మాటలు కట్ చేయొద్దు మీరు. మీ ఛానల్ కనిపించలేదే, ఇన్ని ప్రోగ్రామ్స్ ఇన్ని ఇంటర్వ్యూస్ చేస్తారు. హిందుత్వం గురించి చెప్పండి, రోజు ఒక అర్ధగంట చెప్పండి మాకు. మీరు అక్కడ కాదు సార్, నాకు డౌట్, మీరు గొడవని టేకప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏ ఛానల్ వచ్చింది, ఏ ఛానల్ డెఫినెట్ గా మీరు చికోటి ప్రవీణ్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తా నేను. 3 ఏళ్లలో నా మీద ఏ ఛానల్ అలిగేషన్ వేసిండ్రు, ఏ ఛానల్ వేయలేదు. ఏ ఛానల్ ముఖ్యంగా హిందువులకి సానుకూలంగా స్పందిస్తుర్రు, హిందువులకి ఏ ఛానల్ యాంటీ ఉన్నది కూడా నేను అబ్జర్వ్ చేస్తాను. ఇన్నేళ్లు లేని హిందుత్వ భావజాలాలు ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు బీజేపీ పార్టీ వాళ్ళు? ఇదే మీరు తప్పు మాట్లాడేది. గత 7-8 ఎప్పటి నుంచి బీజేపీ పార్టీలో హిందువులకి అన్యాయం జరిగినా ముస్లిం సోదరులకు ఇబ్బంది కాకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రచారాలు ఏ రోజు జరగలేదు. ఇంత పెద్ద మీరు ఏంటంటే మీరు సెక్యులర్ పార్టీ ఛానల్ కదా మీది, మీరు అట్లనే మాట్లాడుతారు. మీరు సెక్యులరిజం మీరు చూపిస్తున్నారు. మేము అస్సలు ఐఎమ్ నెవర్ సెక్యులర్, ఐఎమ్ కట్టర్ హిందూ. రెస్పెక్టింగ్ అదర్ వాల్యూ, అదర్ రిలీజియన్స్. ఎంపీ ధర్మపురి అరవింద్ గారు రేవంత్ రెడ్డి మా పార్టీలోకి వస్తుంటే చాలా హ్యాపీగా ఆహ్వానిస్తామని చెప్పేసి జై శ్రీరామ్ అనిపిస్తాం కదా, జై శ్రీరామ్ అనిపిస్తాం కదా. రాహుల్ గాంధీ తోటి కూడా జై శ్రీరామ్ అనిపించే రోజు త్వరలో ఉన్నది. తింటురా అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒకటే అన్నట్టు క్లియర్ గా కనబడుతుంది. వస్తే తీసుకుంటాము, రేవంత్ రెడ్డి గారు వస్తే తీసుకుంటాము, మా అధిష్టానం నిర్ణయిస్తుంది. త్వరలో వస్తాడేమో, త్వరలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది రాహుల్ గాంధీ కూడా వస్తే మాకు అనుకూలంగా పనిచేసేది ఉంటే త్వరలో తెలంగాణలో బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి అంటే వితౌట్ ఎలక్షన్ కొంతమంది ఎమ్మెల్యేలతో బీజేపీ పార్టీకి రాబోతున్నారని చెప్పేసి ఎలక్షన్ అయినా కొన్ని రోజులు రిజల్ట్స్ వచ్చిన కొన్ని రోజులకే బీజేపీ పార్టీలో ఎమ్మెల్యేలు జాయిన్ అవుతాను వచ్చినారు. మీరు రిజైన్ చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టుకొని గెలిచి రండి అని చెప్పింది. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, అంత డిసిప్లిన్ ఉంటుంది మా పార్టీ. ఎవరైనా రిజైన్ చేసి రావాలి మా పార్టీలోకి అని చెప్పి. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా తీసుకోరు, మళ్ళీ వాళ్ళకే సిగ్గు లేకుంటే టికెట్లు ఇస్తారు. ఒక ఎత్తికలే లేదు, నా బీఆర్ఎస్కి లేదు, నా కాంగ్రెస్కి లేదు. ఎంతమంది పోలే అందులోకెళ్ళి ఇళ్ళకి పోయారు. చైర్మన్లు అంతా ఇళ్ళకెళ్ళి అనలే, మాజీ చైర్మన్లు అంతా ఇళ్ళకెళ్ళి అందులోకి పోయారు. తీసుకునేటోనికి సిగ్గు లేదు, వచ్చడానికి ఎట్లా సిగ్గు లేదు, తీసుకునేటోనికి అయితే సిగ్గు ఉండాలి కదా. బీబీ పాటిల్ బీఆర్ఎస్ కదా సార్, మరి మీ పార్టీలోకి వచ్చిర్రు. ఎలక్షన్ పెట్టినాం కదా, ఎలక్షన్ ఎవరైనా రావచ్చు, అది కామన్ ఎలక్షన్ కదా ఆ టైం. అవును కామన్ ఎలక్షన్. ఇప్పుడు మరి ఎమ్మెల్యేలు ఎందుకు రాలే మా దాంట్లోకి? ఎలక్షన్ లో రిజైన్ ఓపెనే కదా, మీరు చూడలేదా? రైట్. మరి ఆ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడే అవకాశం ఉంది అంటారా? చేయాలి, అదే మంచి పని. ఎందుకు అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఈ విషయం మీద ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు స్పందించేది, కొన్ని న్యాయ వ్యవస్థం సంబంధించుంటాయి. పార్టీ ఫిరాయింపులకి నిజంగానే బీజేపీ పార్టీ వ్యతిరేకం అయితే అక్కడ కోర్టులో పిటిషన్ వేసినప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా మా పార్టీ వాళ్ళు అయితే అంటే ఎవరైనా పోతేనే ఇచ్చేస్తారు. మా పార్టీ వాళ్ళు అయితే బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. సో మీ పార్టీ కాదు కాబట్టి మీరు వదిలేసారా? మేము వదిలేసేది ఏముంది, డెఫినెట్ గా దానిపై ఎవరైనా కూడా దాన్ని మెచ్చరు, దానిపైన దాన్ని ఎవరు మెచ్చరా విషయం పక్కన పెడితే ఎందుకు బీజేపీ పార్టీ ఒక్క నాయకుడు కూడా దీని మీద స్పందించలేదు? నేను చెప్తున్నాం కదా, అది కరెక్ట్ పద్ధతే కాదు. ఇళ్ళ గెలిచి అందులో కూడా అనేది కరెక్ట్ కాదు. మాకు ఎథికల్ ఉన్నాయి కాబట్టి మేము రిజైన్ చేసి రావాలని చెప్పినాము. చేసే దమ్ము వాళ్ళకి లేదు. ఎవరైనా సరే ఒకవేళ చేయకుండా వస్తామంటే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళ 100% మాకు అవసరమే లేదు. మేము ఎంకకెళ్ళి వెన్నుపోటు రాజకీయాలు
మాకు రావు. మరి తెలంగాణ ప్రజలని రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా ఇప్పుడు బాగుపడాలంటే నుంచి. ప్రజలు ఇవాళ గ్రహిస్తున్నారు, ప్రజలు ఇవాళ అర్థమైంది, ప్రజలకి రేపు బీజేపీని ఎన్నుకోవాలని మైండ్ సెట్లో ఉన్నారు. చూసిరు కదా వీళ్ళ 10 ఏళ్ల పాలన, కాంగ్రెస్ 55 ఏళ్ల పాలన చూసిరు. సెంట్రల్లో వాళ్ళ పరిస్థితి ఏందో తెలుసు, స్టేట్లో కూడా ఇప్పుడు లైవ్గా చూస్తున్నారు కదా స్కీమ్ల పరిస్థితి ఏందో. స్కామ్లే పెరుగుతున్నాయి, స్కీమ్లు ఏమొస్తలేదు.